హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. దిల్షుక్ నగర్ బాంబు పేలుడు నిందితుడికి ఉరి శిక్ష ఖరారు. 2013లో హైదరాబాద్ దిల్షుక్ నగర్లో సాయిబాబా గుడితో పాటు పలు చోట్ల పేలుడుకు పాలైన నిందితులకు ఉరిశిక్షను హైకోర్టు ఖరారు చేసింది. ఇప్పటికే వారి బతికే అర్హత లేదని ఉరిశిక్ష వేయాలని ఎన్ఐఏ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై నిందితుడు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిగిన హైకోర్టు 5 నిందితులకి ఉరిశిక్ష సరైన తీర్పు చెప్పింది. ఉగ్రవాద దాడి కావడంతో ఈ పేలుళ్లకి 18 మంది మరణించారు, 130 మందికి పైగా గాయాలపడ్డారు. ఈ దాడికి ఇండియా ముజాహిదీన్ కారణమని జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. 2008 ఢిల్లీ బాంబు దాడులు, 2010 పూణే బాంబు దాడులు, పూణేలో హైదరాబాద్లోనూ అమలు చేశారు. ఇండియా ముజాహిదీన్ కీలక నాయకుడు హసీన్ బత్కర్ని ఈ దాడిలో కీలక పాత్ర పోషించారు. 2013లో బీహార్ నేపాల్ సరిహద్దుల్లో అరెస్టు చేశారు. రియాజ్ బత్కెన్ అనే మరో సూత్రధారి ఇప్పటికీ దొరకలేదు. యాసిన్ బత్కల్తో పాటు కుట్రలో పాల్గొన్న 4 అరెస్టు చేశారు. ఉరిశిక్ష పడిన వారిలో యాసిన్ బత్కర్ ప్రస్తుతం తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇతర ఉగ్రవాద కేసుల్లో కూడా దోషిగా నిర్ధారణ అయ్యాడు. రియాజ్ బత్కర్ను పట్టించుకునేందుకు కేంద్ర సంస్థలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. మిగిలిన నిందితులు హైదరాబాద్ జైల్లో ఉన్నారు. వీరికి ఇంకా ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి కొన్ని న్యాయపరమైన మార్గాలు ఉన్నాయి. వాటికి వినియోగించుకునే అవకాశం ఉంది. అందుకే ఉరి ఎప్పుడు విధిస్తారనే దానిపై స్పష్టత లేదు.